సంక్షేమమే ఎజెండా అంటూ కూడా ఒక సాయుధ పోరాటంతో సాధించుకున్న ప్రజాస్వామ్యమే నేటి తెలంగాణ. ఈ పోరాట ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. రాచరికానికి గోరెగట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు 1948 సెప్టెంబర్ 17 నియంతృత్వ పాలనలోకి జారిపోయిన తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానాన్ని సరిదిద్దుతూ నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజలు 2023 డిసెంబర్ 7న ప్రజాపాలన తెచ్చుకున్నారు. ప్రజల ఆకాంక్షలే ప్రామాణికంగా సాలన సాగిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామంటూ కూడా ఒక వార్త. అయితే స్వాయుధ పోరాటంలో సాధించుకున్నటువంటి తెలంగాణ, దీని మీద ముఖ్యమంత్రి గారు చాలా బేసిగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే 2023 డిసెంబర్ 7న ప్రజాపాలన తెచ్చుకున్నారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ ప్రస్థానం ఎట్లొచ్చిందో కేసీఆర్ పాలన తర్వాత అట్లొచ్చిందని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఒకటి గమనించురిగా, వీరనారి చాకలైలమ్మ పోరాటం మరవలేనిది. చాకలైలమ్మ వీరవనిత, చాకలైలమ్మ అది ఇది పంచాయతీ పెడతారు కదా. చాకలైలమ్మ ఎవరి మీద పోటీ చేసిందయా, ఎవరి మీద పోరు చేసిందయా, ఎవరికి గడ్డబారాలు దింపిందయా అంటే ఆయన పేరు చెప్పరు, ఆ రెడ్డి పేరు చెప్పరు, ఆ దొర పేరు చెప్పరు, ఆ గడి పేరు చెప్పరు. విమోచనమా విలీనమా అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన సమాధానం ఉండదు దీని మీద. నిజాం నిరంకుశ పాలన మీద వీళ్ళకు అవగాహన లేదు. ప్లస్ నిజాం నిరంకుశత్వాన్ని ఎవరయ్యా పొగిడేదంటే మల్లన్న గారు నిజాం లాగా చార్మినార్ కట్టాలా, ఆయన ఎంత అభివృద్ధి దాత. నిజాం నిరంకుశ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కొన్ని జిల్లాలు ఉన్నాయి, కొన్ని గ్రామాలు, వేల గ్రామాలు ఉన్నాయి. మత మార్పిడి కాకపోతే సొంత పక్కనున్నటువంటి భార్యను, ఎదుగుతున్నటువంటి బిడ్డను కిరాతకంగా ఇబ్బంది పెట్టి మానభంగం చేసి మొగును ముందే అన్నిటికన్నీ చేసి నిరంకుశ పాలన, నిరంకుశత్వం చూపించినటువంటి నిజాం ఆయనకేమో గొప్పోడు. ఆయననేమో ఈడ చాకలైలమ్మ పోరాటం చేసిందంటాడు, కానీ ఆ పోరాటం చేసింది ఎవరి మీద చెప్పాడు. అవును మా రెడ్ల మీద చేసింది చాకలైలమ్మ ఓ బీసీ బిడ్డ అని చెప్పాడు. ఇదంతా గేమ్. ఇది అగ్రవర్ణాల చేతులకి. నేను సింపుల్ లాజిక్, ఏదైతే నిజాం పరిపాలన పోయి భారతదేశంలో విలీన తర్వాత కలిసిన తర్వాత ఏమంతాన డబ్బులు ఉన్నాయి ఆ రోజులలో? బీసీల దగ్గర ఉన్నాయా, ఎస్సీల దగ్గర ఉన్నాయా, ఎస్టీల దగ్గర ఉన్నాయా? లేవు. ఎవరి దగ్గర? ఈ అగ్రవర్ణ కులాల దగ్గర. తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లలో ఎవరు నిలబడ్డారు? ఈ అగ్రవర్ణాలే నిలబడ్డాయి. అగ్రవర్ణాలు నిలబడ్డ తర్వాత ఏమైంది? అగ్రవర్ణాలు అంటే అన్ని సంబంధించిన ఉండదు. ఒక రెడ్లు కావచ్చు, దొరలు కావచ్చు. వాళ్ళు ఏం చేసారు? రాజాధికారంలో ఎలక్షన్లకు పోయారు. ఆ రోజులలో మా పటేలు, మా దొర అని చెప్పి వాళ్ళకు ఓట్లు వేసిన తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబాలు ఈ రోజు వరకు అదే సంపాదన మీద ఉన్నాయి. మనం ఇంకా అదే బిర్యానీ, చికెన్ పొట్లాల కాడు. దీని గురించి స్పష్టంగా మాట్లాడతారా? బీకేఎస్ అన్న పెట్టండి. నిజాం కానీ చెడ్డీ తడిచిన రోజు, చెడ్డీ కాదు మొత్తం కాసిం రజ్వీ అన్ని తడుపుకొని అని ఏ దాంట్లో ఏడు రోజున పచ్చిగుంటే పాకిస్తాన్లో కుక్క సావు తెచ్చిండాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ గొప్పదనం గురించి కొంతమంది వక్రీకరించిరా మాట్లాడతారు. ఆ దాని గురించి కొంతమంది వివిధ రకాలుగా మాట్లాడతారు. సిగ్గుండాలా మనకు? దాన్ని తిప్పికొట్టేంత సామర్థ్యం కూడా లేదు మనకు. అహంకారం, బంధుప్రీతికి మా పాలన తావలేదు. సీఎం రేవంత్ రెడ్డి బంధుప్రీతికి మరి మీ అన్న తిరుపతి రెడ్డి గారికి ఎందుకండి సెక్యూరిటీ? బంధుప్రీతి లేనప్పుడు ఒక యోగి ఆదిత్యనాథ్ లాగా కుటుంబాన్ని పక్కన పెట్టి మరి ఈ విధంగా చేయొచ్చు కదా. ఈ విధంగా ఆయన లేక మీరు పరిపాలన చేయొచ్చు కదా. ఎట్లా మరి ఏ విధంగా మీరు మీ బంధుప్రీతి లేనప్పుడు మీ సోదరులకు, మీ మంత్రుల తమ్ముళ్లకు, అన్నలకు, మీ మంత్రి క్యాబినెట్ అందరికి, ఎమ్మెల్యేల అందరికీ ఏ విధంగా ఎట్లా చూడొచ్చు దీన్ని? సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. త్వరలో మరిన్ని మహిళా మాటలు. 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నేను ఒకసారి జనార్దన్ నెంబర్ ఉంటే అడుగుతా. 60,000 ఉద్యోగాలు 20 నెలలు ఇచ్చిరంట. నేను అడుగుతా, జనార్దన్ అడుగుతా. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తి జనార్దన్. ఆయనని లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. జనార్దన్ భాయ్, హలో జనార్దన్ అన్న, నమస్తే. నమస్తే అన్న. నేను ఏమనుకోకు, సడన్ గా లైవ్ లో కాల్ తీసుకున్నా. ఈడ V6 వెలుగులో 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. నిజంగా 60,000 ఉద్యోగాలు వచ్చినాయా? 60,000
ఉద్యోగాలు వస్తే ఊకే మాట్లాడేది ఎందుకన్నా? వచ్చిన 10 రోజులకే కాళేశ్వరం మీద వైట్ పేపర్ రిలీజ్ చేసిరు కదా, అప్పుల మీద వైట్ పేపర్ రిలీజ్ చేసిరు కదా. మరి 6 నెలల్లో ఉద్యోగాలు నింపిన వాళ్ళకి ఒక పేపర్ వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అందరికి పత్రాలు అందించినావు కదా, పత్రాలు అందియడమే కదా నువ్వు. మరి అదేదో ఈ పత్రం కూడా వైట్ పేపర్ పత్రం ఇస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ పెద్ద బోకర్ మాటలు. గ్రూప్ 1 కేసుల్లో గ్రూప్ 1 లో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పినాం. 222 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చింది. అలా మేము లేచిన అవకతవకల మీదనే మెన్షన్ చేసి ఇచ్చిర్రు. మళ్ళా వీళ్ళు కొత్త డ్రామా కంపెనీ, వీళ్ళెంత దొంగ కొడుకులంటే, వీళ్ళు ఎంత బట్టె భాషలంటే, జీవితాలను ఆగం చేసేటటువంటి సమాజంలో కొంతమంది దొంగ బట్టె భాషలు ఉంటారు, దొంగ ఎదవాళ్ళు ఉంటారు, బడపలు ఉంటారు, లంగలు ఉంటారు. వీళ్ళందరూ కూడా మళ్ళా ఇది లేనంత తీసుకొని వచ్చి ఆగం చేసేటటువంటి ఈ దొంగ నాయాళ్ళు ఇది అంతా ఎట్లా చేసుకొచ్చారంటే దీన్ని రచ్చరచ్చ చేసారు. ఈ దొంగ నాయాలే ఒకళ్ళని పంపిస్తారు బయటికి, పంపించి ఒక దాన్ని బయటికి ఫ్లోట్ చేస్తారన్న, ఒక విషయాన్ని ఫ్లోట్ చేసేసి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు, దాని చుట్టూ మళ్ళీ తిప్పుతారనమాట. ఇన్ని రోజులు లేనటువంటి దాని మొత్తాన్ని కూడా ఇప్పుడు దీన్ని బూమరాంగ్ చేసేటటువంటి కాంగ్రెస్ దొంగలు కొంతమంది వచ్చేసి చేసినటువంటి ఆరోపణల వల్ల ఈ రోజు 1:1 తోటి ప్రెస్ మీట్ పెట్టించింది చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న. ఈ చామల కుమార్ రెడ్డికి ఎందుకు? ఈయనంటే మాకు గౌరవమే. 2 సార్లు మాతో చర్చలకు వచ్చిండు. మా ఆయన ఎందుకు చేపించిండు? దీని వెనక ఉన్నది కాంగ్రెసే కదా. ఇలా మేము అందరూ డబ్బులు పెట్టి కొన్నారని చెప్పలేదు, ఇలా దొంగలు ఉన్నారని చెప్పలేదు. ఇది ఇంత సిస్టమేటిక్ గా జరిగిన వెనకాల ఏదో జరిగింది. ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని మేము కోర్టుకు పోయినాం. గౌరవ న్యాయస్థానం మేము చెప్పిన దానికి అంగీకరించింది. దాంతో పాటు మరి వీళ్ళకి తమ్ముడు సిబిఐ కేసు ఇవ్వచ్చు కదా. దీన్ని అవకతవకలు జరిగి కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఒక సిబిఐకి ఇస్తే నీకు తెలుస్తుంది కదా. స్టిపులేటెడ్ టైం 1 month లా ఇవ్వలేరా? 1 month ఇవ్వడానికి వీళ్ళకి ఏమైంది? వీళ్ళ యొక్క నిజాయితీని వీళ్ళు సమాజం ఒక అర్థంలో చూపించినట్టు చూపించచ్చు కదా. మేము స్వచ్ఛమైన వాళ్ళం, తల్లి పాలన లాంటి వాళ్ళం, మా కాంగ్రెస్ పాలన, ప్రభుత్వ పాలన తల్లి పాలన లాంటిదాన్ని ఎందుకు చూపించుకోలేకపోతున్నారు? పెద్ద దొంగలన్నా అసలు వీళ్ళని ఎవరు నమ్మేటటువంటి లేదు. నిన్న మొన్న జరిగినటువంటి తంతు చూస్తుంటే అసలు ఫస్ట్ నుంచి కేసులలో ఉండేటటువంటి వాళ్ళం, దీన్ని తీసుకుపోయేటటువంటి వాళ్ళము, అసలు ఏమి మేము కోర్టులో కంటెస్ట్ చేస్తున్నాము, దానికి ఏమి ఎవిడెన్స్ ఇస్తున్నాం మాకు తెలుసు. ఈ జడ్జిమెంట్ రాగానే ఎవరు పడితే వాళ్ళు ఏదో వచ్చి ఏది పడితే అది మాట్లాడి ఆగం చేస్తున్నారు కూడా. కొంతమందిని వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే పెట్టియడం, వాళ్ళే చేయడం, మళ్ళీ వేరే వాళ్ళతో తిట్టియడం, దీనికంతా మేము ఇట్లన్నా అట్లన్నా అనడం, ఆగం చేయడం జరుగుతుంది. దయచేసి ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ 60,000 ఉద్యోగాలు ఎక్కడ నింపలేదు, 10,000 ఉద్యోగాలు నింపింది. ఈ 10,000 ఉద్యోగాలు నింపింది అనడానికి నా కాడ ఆధారాలు ఉన్నాయి. గత సంవత్సరం నుంచి చూపిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఆధారాలుంటే వచ్చి చెప్పొచ్చు. ఇంకొకటి, ఈ రోజు అన్ని పేపర్లలో రాపించుకున్నారు జడ్జిమెంట్ తప్పుల తడకకుందని. జడ్జిమెంట్ తప్పుల తడకకుందంటే నువ్వు చేసిన పనులు నీతిగా ఉన్నాయా? జడ్జిమెంట్ ఎట్లా తప్పుల తడక అవుతుంది? దమ్ముంటే జడ్జిమెంట్ తప్పు ఇచ్చిండు జడ్జి అని మాట్లాడు. నీకు దమ్ముంటే మాట్లాడు. చెప్తున్నావు న్యాయ వ్యవస్థ ఇట్లా తప్పు ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇచ్చింది, తప్పుల తరగతి జడ్జిమెంట్ ఇచ్చిందంటావు. నువ్వు చేసిన ఏంది? నీ అడ్వకేటే కదా. ఒకసారి నార్మలైజేషన్ చేసినావు అని చెప్పిండు, ఒకసారి యావరేజ్ అన్నాడు, ఇంకొక జడ్జి వచ్చేసి మోడరేషన్ అన్నాడు, అసలు మేము ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేసింది అన్నాడు, మేము బయోమెట్రిక్ తీసుకోలేదు అన్నాడు, మీ వాళ్ళు వచ్చేమో మేము అవన్నీ ఇచ్చినాం, వాళ్ళు తప్పులు అయినాయి అని చెప్పిండు. వీళ్ళు ఒకసారి బ్లూ ప్రింట్ ఇవ్వలేదన్నారు, ఒకసారి బ్లూ ప్రింట్ ఇచ్చిన వీళ్ళు కదా కోర్టుకు తప్పులు చెప్పి తప్పులు తరగక కోర్టును తప్పుతో పట్టించాలని చూసి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మ్యానిపులేట్ చేయాలని తప్పులు తరగక కోర్టుకు వాదన వినిపించిన దొంగలు వీళ్ళు. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా మాట్లాడుతుంది? వీళ్ళని కంట్రోల్ చేసుకోకుండా జడ్జిమెంట్ తప్పులు తరగనట్టు మాట్లాడతారు. మొత్తం అన్న కాంగ్రెస్ దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, గ్రూప్ 1 సైడ్ ట్రాక్ చేయడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు. ఈ 10 డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు నోటిఫికేషన్ల గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడవు. ఎందుకంటే ఇలా అత్యంత కీలకం ఈ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ కనుక వచ్చి లేకుంటే ఈ రోజు ఎవడు కానీ నిరుద్యోగి బయటకు వచ్చి మాట్లాడేటోడు కాదు, ఆశలు చచ్చిపోవు. ఈ రోజు ఒక జడ్జిమెంట్ వచ్చి మాకేదైనా అన్యాయం జరిగితే కోర్టులో పోతే న్యాయం జరుగుద్ది, ఎన్ని రోజులు కొట్లాడినా అనేటటువంటిది ఒక ధైర్యం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ బడపల్లి లాస్ట్ వరకు కూడా కౌంటర్ లేకపోయేది, లాస్ట్ వరకు కూడా రిజైండర్ లేకుండా లాస్ట్ మినిట్ లో ఇప్పుడు మేము ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అని చెప్పారు దొంగలు వీళ్ళు. అట్లా చెప్పిన దొంగలు ఈ రోజు మేము మొండిగా పోయి జడ్జిమెంట్ వచ్చేటట్టు ప్రతి క్షణం కూడా మేము జాగ్రత్త పడి ఎమ్మడి పడి ప్రెస్ మీట్లు పెట్టుకొని
అన్ని చేసుకొని గెలిచినాక ఒక నోటికాడి కూడును కూడా మళ్ళీ కొట్టేయడానికి వీళ్ళు ఆడుతున్నారు, డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే డ్రామా కంపెనీ, కాంగ్రెస్ అంటేనే లీకుల కంపెనీ. నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత తెలుసు అండి ముందే వాళ్ళ 1:1 వాళ్ళ పేరెంట్స్ ప్రెస్ మీట్ పెడతారని నేను నైట్ కలబడ్డదా. కాబట్టి ఈ గ్రూప్ 1 ను సైడ్ పట్టించడానికి వీళ్ళు చాలా డ్రామాలు లేపుతున్నారు. ఈ డ్రామాలలో నిరుద్యోగులు పడొద్దు. మాకు కూడా ఉందన్న సానుభూతి ఉన్నది, మీకు కాదు సానుభూతి. మాకు సానుభూతి ఉన్నది, ఎంపతి ఉన్నది. మా పక్కన ఉన్నటువంటి వాడు 5 రూపాయల భోజనం తిన్నాడు, ఉద్యోగం వస్తే మంచిదే, మేము కాదనట్లేం. ఇవాళ ఏదో ఇవాళ ఈయనకు ఉద్యోగం రాలే కాబట్టి ఈడు పోయిండు, రేపు ఉద్యోగం రాదు ఇంకొకటి పోతాడు, నిరుద్యోగులు ఎన్ని రోజులు ఆపుతారు నోటిఫికేషన్లు అంటున్నాం. సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడుతుంది వీళ్ళకు. ఏం ఉద్యోగం రాలేదని కడుపు కోతతోటి పోయిర్రా, ఆవేదనతో పోయిర్రా, లేకుంటే వాని మీద అక్కాస్తోటి పోయిర్రా, ఎట్లా పోయిర్రు? అందులో అన్యాయం జరిగిందని అన్యాయాలను ముందుకు తీసుకొని పోతే నోటిఫికేషన్ ఉద్యోగం రానోడు ప్రతి ఒక్కడంటే ఆయన మాకు తెలియదా? 563 పోస్టులే ఉన్నాయి, అయ్యే వస్తాయి, ఒకటి పెరగదు ఒకటి తగ్గదని మాకు తెలియదా? తెలిసే కదా మేము పార్టిసిపేట్ చేసింది ఎగ్జామ్. ఈ రోజు ఉద్యోగం రాలేదని ప్రతి ఒక్కడు పోతాడు, ఉద్యోగం రానోడు అందరు పోతాడు, ఇది ఇట్లా చేస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారు వీళ్ళు సిగ్గు లేకుండా? ఇదన్నీ చాలా తప్పు. ఎందుకంటే ఇక ఉద్యోగం రాని ప్రతి ఒక్కడు కోర్టుకు పోతాడు, ప్రతి ఒక్కడు కోర్టుకు పోతాడు అనేది రాంగ్ పర్సెప్షన్ ని క్రియేట్ చేస్తుంది వీళ్ళు. ఉద్యోగం రానోడే కావాలని చేస్తున్నారు అనేది. నీ కింద గురిగిందా దానికి కింద ఉన్నది చూసుకోదంట. నువ్వు చేసిన తప్పులు సమాజాన్ని తెలియకుండా పోతున్నారు, ఉద్యోగం రానోడు పోతున్నారు, రోడ్డు మీద తిరిగేటోడు పోతున్నాడు అని చెప్తావు. గ్రూప్ 1 జడ్జిమెంట్ తెలంగాణ సమాజంలో నిరుద్యోగులను గాని తెలంగాణ సమాజాన్ని గాని కన్ను తెరిపించడానికి అత్యంత కీలకమైన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ మీద చర్చలు జరగాల్సిందే. ఈ జడ్జిమెంట్ మీద చర్చ జరగాలి, జీవో 29 గెలవాలి. అప్పటి వీళ్ళకి చేత కాదు, యూపీఎస్సీకి ఇవ్వాలి పరీక్షను. ఎవ్వడు మాకు ఉద్యోగం రాలేదని అక్కాస్తోటి పోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పులతోటి పోయిరు కోర్టుకు. ఏమో పోతే కోర్టులు ఏమన్నా కన్ను మూసుకొని ఉంటాయి ఏంటో? ఒకరి మీద అక్కాసులతోటి పోతే, ఒకరి మీద బాగా ప్రతీకారంతో పోతే కోర్టులు ఎట్లా స్వీకరిస్తాయి? చేసిన తప్పులు కదా, 3 నెలలు ఇన్నది కోర్టు. తప్పన్నా మేము కూడా చెప్తున్నాం. పాపం అలా జెన్యున్ గా ఉన్నారా రాలేదా అని మేము ఎప్పుడు వాళ్ళ మీద నిందలేయలేదు, ఏమేయలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పులు ఏంటి, ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటి అనేది మేము మాట్లాడినాం. వాటి గురించి వీళ్ళు మాట్లాడాలి. జనార్దన్ అయితే ఇంకొకటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఏర్పాటు చేసిరు. ప్రతి ఒక్క బిడ్డకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డకు మేము హామీ ఇస్తున్నాం, ఇన్ని రోజులు టికెట్లు మీవే, ఆఫీసే మీది అని మాట్లాడుతున్నారు. ఏదైతే మీరు మల్లన్న కోసం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయకపోతే మీ మీద దాడి చేసినటువంటి వట్టజానయ్య గారు కూడా ఆయన పక్కనే ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీద మీ నిరుద్యోగుల అభిప్రాయం ఏముండొచ్చు? అభిప్రాయము ఇది కూడా పేరు గొప్పగా ఉండొచ్చు. మనము రాజు కొడుకు కావచ్చు, పంతులు కొడుకులు కావచ్చు. పంతులు కొడుకు పరమశుంఠ అన్నట్టు పేరు ఎంతో గొప్పది, ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పార్టీ పెట్టి ఉండొచ్చు. కానీ పనితీరే కదా రేపు సమాజం అనేది నిర్ణయించేది. ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏందనేది ఒకసారి సమాజంలో లిట్మస్ టెస్ట్ అనేది జరిగింది, అలా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. తర్వాత మారుకుంటే మంచిది. ఇప్పటికైనా వడ్డీ జాయిన్ అయ్యి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఉట్టిగా మాట్లాడితే కాదు. ఇప్పుడు మీరు మాట్లాడేదాంటే ప్రతిదీ మీకు ఒక రాజకీయంగా రేపు ఎన్ని అధికారంలోకి రావడానికి, మీరు గెలవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు నేను ప్రభుత్వం పైన వ్యతిరేకంగా కొట్లాడితే వచ్చే వ్యతిరేకత ఓడో తన్నుకొని పోతుండు, కొట్లాట ఒకంది ఫలితం ఒకంది అనేది ఉంది కదా మీకు ఆలోచన. ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన్ని ఉండండి, ఈడబ్ల్యూఎస్ మీద కేసు వేయండి. తెలంగాణ పిల్లలకు జరుగుతున్న అన్యాయం, ఇందులో నాన్ లోకల్స్ వచ్చిర్రు, ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన న్యాయ పోరాటానికి కోర్టులోకి రావాలి. ఎన్ని ఖర్చు అయినా పెట్టాలి, అవసరమైతే జోలే పట్టుకొని డబ్బులు అడుకొచ్చి తేవాలి. ఆయన కేసీఆర్ గారు ఉద్యమం నడిపేటప్పుడు డబ్బులు లేకుంటే ఒక రోజు కూలీలు చేసి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపలేదా? మరి నడపాలి. ఓట్లు మాయ, అధికారం మాద అన్నప్పుడు జనం కూడా మనమే కదా. ఇంటికి ఒక రూపాయి వేస్తే అయిపోతుంది కదా. ఆ రోజు ఆ లెక్కలతోటి చాయ్ పైసలు అన్న అడిగిన తీన్ మార్పాలన్నా, ఈ రోజు ఆ చాయ్ పైసలు అడుగు రూపొన్నాళ్ళ గురించి. తప్పేంది? ఇది చేయకుండా మాత్రం వీళ్ళని కూడా జాడిచ్చుతారు, వీళ్ళ స్వార్థం కొరకే అంటారు. రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, రైట్ అన్న. అయితే 60,000 ఉద్యోగాలు కాదు 10,000 ఉద్యోగాలే వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇక అన్న మాట్లాడండి, దొంగలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, దొంగలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా కంపెనీ, కాంగ్రెస్ CDC, కాంగ్రెస్ డ్రామా కంపెనీ. నేను చెప్పినాయని కదా, ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నదంతా ఇదే, పంచాయతీ అంతా ఇదే. నిరుద్యోగుల మోసం చేస్తాడు, అయినది ఇట్లే ఉన్నది.